హాయ్ స్టూడెంట్స్, ఈ టెట్ డిఎస్సి గురించి ఈరోజు కూడా పత్రికలలో విద్యాశాఖ మంత్రి ప్రకటించడం జరిగింది. సో ఆ న్యూస్ చూసి చాలామంది విద్యార్థులు ఎన్ని పోస్టులు ఉంటాయి సార్, ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, టెట్ ఎప్పుడు ఉంటుంది, డిఎస్సి ఎప్పుడు ఉంటుంది, ఇలా ఎక్కువ మంది అడుగుతూ ఉన్నారు. సో దానికోసం కొంత మీ అవగాహన కోసం గవర్నమెంట్ ఈ నెలలోనే టెట్ నోటిఫికేషన్ ఇచ్చి నెక్స్ట్ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ టెట్ ఎగ్జామ్ జరిపే విధంగా ప్లాన్ చేస్తుంది. అదే ఈరోజు పత్రికల్లో రావడం కూడా జరిగింది. నెక్స్ట్ జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చి మార్చిలో డిఎస్సి పరీక్ష నిర్వహించి ఆ తర్వాత మే నెల ఏప్రిల్ 23 నుంచి మే నెల అంతా సమ్మర్ హాలిడేస్ ఇస్తారు కదా, ఆ సమ్మర్ హాలిడేస్లో ఆ ప్రాసెస్ అంతా పూర్తి చేసి, అంటే పరీక్షల్ని దిద్దడం కానీ, తర్వాత మెరిట్ లిస్ట్ ప్రకటించడం కానీ, ఆ తర్వాత సెలక్షన్ లిస్ట్ ప్రకటించడం కానీ, కౌన్సిలింగ్ జరపడం కానీ అంతా కూడా 2026 సమ్మర్ హాలిడేస్లో దాన్ని పూర్తి చేసి, అంటే ఏప్రిల్ మే నెలలో పూర్తి చేసి 2026 అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ జూన్ నెలలో మళ్ళీ కొత్త ఉపాధ్యాయుల్ని పాఠశాలకు పంపించే విధంగా ప్రణాళిక రూపొందిస్తుంది అని ఈరోజు వార్తల్లో కానీ, న్యూస్ ఛానల్స్లో కానీ, న్యూస్ పేపర్స్లో కానీ రావడం జరిగింది. సో అందుకోసం రేపు మనము 11వ తేదీ, రేపు ఎల్లుండి 12 స్టేట్ ఫ్యాకల్టీ చేత ఉచిత అవగాహన క్లాసులు నిర్వహిస్తూ ఉన్నాం. రేపైతే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 7 వరకు క్లాసులు ఉంటుంది. ముఖ్యంగా తెలుగు సబ్జెక్ట్ పైన మనకి హైదరాబాద్ నుంచి స్టేట్ ఫ్యాకల్టీ వచ్చి మీకు తెలుగు పైన అవగాహన కల్పిస్తారు. అంటే అవగాహన కల్పించడం అంటే ఊరికే మోటివేషన్ చేసి పంపించడం కాదు. సో సిలబస్ తీసుకొని ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం, నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని మీద ఎల్లుండు డైలీ టెస్ట్ ఉంటుంది. మరలా ఎల్లుండు తెలుగు సబ్జెక్ట్ పైన, మెథడాలజీ సబ్జెక్ట్ పైన, సైకాలజీ నాగేశ్వరరావు సారు సైకాలజీ పైన మళ్ళీ క్లాస్ ఉండడం జరుగుతుంది. అవి రెండు కూడా రేపు ఎల్లుండి జరిగే 2 రోజులు కూడా ఫ్రీ క్లాసెస్. కొత్త బ్యాచ్ కోసము 2 రోజులు మీకు డెమో క్లాసులు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా టెట్కి కానీ డిఎస్సికి కానీ, టెట్ కమ్ డిఎస్సి ఎస్జిటి మనం బ్యాచ్ రేపు స్టార్ట్ చేస్తున్నాం. స్కూల్ అసిస్టెంట్కి వచ్చి ఓన్లీ టెట్, అది కూడా మ్యాథ్స్ అండ్ సైన్స్, సోషల్ స్టడీస్. మన దగ్గర స్పెషల్గా తెలుగుకి, స్పెషల్గా ఇంగ్లీష్కి లేదు, టెట్కి కానీ డిఎస్సికి కానీ కోచింగ్ లేదు. మనకి టెట్కి వచ్చి సోషల్కి, మ్యాథ్స్ అండ్ సైన్స్కి ఉంది. ఎస్జిటికి వచ్చి టెట్ కమ్ డిఎస్సి ఉంది. ఎవరైనా విద్యార్థులు కోచింగ్ అవసరం అనుకున్న వాళ్ళు రేపు స్టార్ట్ చేయబోయే బ్యాచ్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను.